కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 18వ అధ్యాయము. ప్రియులరా, 14వ వచన భాగం 11 నుండి 15 వరకున్న వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. 14వ వచనాన్ని చదువుచున్నాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చిన్న ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. వాక్యం వినుచున్న ఆత్మీయులనెల్లరినీ దర్శించండి. స్వరాన్ని వినిపింపచేయండి. మందిరమందు జరుగుచున్న పనిని ఆశీర్వాదకరంగా జరిగించండి. తండ్రి, సమస్తమునకు నీవే ఆధారం. సమయోచితమైన మీ ఆలోచన, దివ్యమైన సమృద్ధి మీ కృప నుండి ధారాళంగా ప్రసాదింపచేయమని ప్రాధేయపడుతున్నాను. సహాయం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 11 నుండి 15 వరకున్న వాక్య భాగంలో అబ్రహాము గారితో దేవాది దేవుడు సంభాషణ చేస్తున్నారు. మీదటి కాలానికి మరలా మీ వద్దకు వస్తాం, మీకు సంతానం కలుగుతుందని 10వ వచనంలో చెప్పిన ప్రభువు ఆ మాట విన్న శారాయి గుడారం వెనకాలండి ఇలా అనుకుంటుంది. ఏమని? నేను బలము ఉడిగిన దానను, నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇలాగా మాకు జీవితాలకు ఇంకా సుఖం అనేది ఉంటుందా అంటూ తాను ఆలోచన చేసింది. భక్త మోషే గారు ఏమని రాశారంటే, అక్కడ స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ఆమె బలము ఉడిగిపోయిన వ్యక్తి. అబ్రహాము గారు వృద్ధాప్యంలో ఉన్నాడు అని చెప్పారు. స్త్రీ ధర్మము నిలిచిపోయెను అన్న మాట మనం సహజంగా దాని గురించి వివరించడానికి తెలియని వ్యక్తులు ఎవరు ఉంటున్నారు పిల్లరా? అంటే ఒక స్త్రీ గర్భం దాల్చాలంటే తనకున్నటువంటి ధర్మం అనేది కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు శారీరకంగా అబ్రహాము గారు వృద్ధుడు, శారమ్మ వృద్ధురాలు. అంటే సంతానాన్ని కనడానికి తమ శరీరాలు ఎలాగునా ఉండాలో అలాగూ లేవు ఇప్పుడంతే. ఒక మాటలో చెప్పాలంటే
సంతాన ఉత్పత్తి కలగడానికి తమ తమ శరీరాలు, ఒకరి శరీరం బాగుంటే సరిపోదు, ఇరువురి శరీరాలు బాహ్యంగా ఆ శరీరంలో జరగవలసిన మార్పులు ఏవేవైతే జరుగుతూ ఉండాలో అవి జరగట్లేదు వారికి. కనుక దానికి ఇంపాసిబుల్. అసలు 100లో 1% కూడా అవకాశం లేదు ఇంకా వారికంటూ పిల్లలు కనడానికి. అయితే ఇప్పుడు ఆమె అసలు మా శరీరాలు ఉన్న విధానం ఏంటి, మేము సంతానం కనడం ఏంటి, ఇది జరిగే పని అంటూ మానవతా దృక్పథంగా ఆలోచన చేసి ఆ మానవ మాత్రమైనటువంటి ఆలోచనతోనే తనలో తాను నవ్వుకున్నది అని లేఖనం చూసాం మనం. నవ్వుకున్నారు. అయితే ఇప్పుడు దేవుడు ఆమె గుడారం లోపల నుండి నవ్వింది, గుడారం వెలుపలున్న ఆయన శారా నవ్వనేలా అన్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఇది ఈ మాటలు వినిచిన నీ జీవితంలో కూడా నీ హృదయంలో ఎంత కలవరం ఉందో ఆయనకి ఎరుగును. మాట్లాడుచున్న నా హృదయంలో ఏమై ఉందో ఆ ప్రభు ఎరుగును. గుడారం వెలుపల ప్రభు ఉన్నారు, గుడారం లోపల శారా ఉన్నారు. ఆయన అందరి హృదయాలను ఎరిగిన దేవుడు అంటున్నారు. శారా నవ్వనేలా తనలో తాను ఎందుకు నవ్వుకుంటుందంటే, ఇప్పుడు లేదండి నేను నవ్వలేదు. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ఒకవేళ శారీరకంగా మీరు ఆలోచించేసినప్పుడు ఇది జరిగే పనేనా అని మీరు నవ్వుకుంటూ ఉండొచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏముంది అంటూ ఆయన అంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవును పిల్లారా, దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయనకు సమస్తము చెప్పాలి, ఆయనకు సమస్తము సాధ్యమే. సింహాసనం మీద నుండి గర్విష్ఠులను పడద్రోయుటకు, దీనులైన వారిని సింహాసనముల మీద కూర్చుండబెట్టుటకు ఆయనకు సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం. ఆయనకు సమస్తము సాధ్యమే. అవును, ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నీకు అసాధ్యమైనవి అనేకములుగా ఉండవచ్చు. కానీ నీవు నమ్ముకున్నావే దేవుడు, నీవు నమ్ముకున్నావే ప్రభువు, నీవు ఆధారపడి ఉన్నావే ప్రభు. ఆ యొక్క ప్రభువునకు సమస్తము, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు అవర్ గాడ్. మన దేవునికి సమస్తము, 1 కాదు 2 కాదు. బిడ్డ వివాహం చేయడానికి నీకు అసాధ్యం, ప్రభుకు సాధ్యం. నువ్వు నిర్మాణంలో ఉన్న నీ గృహం కట్టడం నీ వల్ల కాదు, కానీ ప్రభుకు సాధ్యం. చదువుకున్న నీ జీవితంలో జాబ్ తెచ్చుకోవడం నీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. నువ్వు తలపెట్టిన ఆ పని ముగించడం నీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. ఇదిగో సేవకుడిగా నేను నా ముందున్న సేవ పరిచర్యలు, అవసరాలు, అక్రతలు, విశ్వాస బిడ్డల కుటుంబాల్లో సమస్యలు, శారీరకంగా ఎదురవుతున్న శోధనలు, వీటిని జయించడం నాకు అసాధ్యం. బట్ నేను నమ్ముకున్న నా దేవునికి సమస్తము సాధ్యం. గొలియాతును జయించడం దావీదుకు అసాధ్యం, కానీ దావీదులో ఉన్న దేవునికి సమస్తము సాధ్యం. ఈ మాటలు వినుచున్న అన్న, ఈ మాటలు వినుచున్న ఓ అక్క, ఓ తల్లి, తండ్రి, చెల్లాయి, తమ్ముడు, నీకు అసాధ్యమైనవి అనేకములుగా ఉండవచ్చు, కానీ సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు నీలో ఉన్నాడని నువ్వు గుర్తెరగలిపోతున్నావా? ఇన్ని వేల మందికి ఆహారం ఎలా పంచిపెట్టాలయ్యా? శిష్యులుగా మాకు ఇది అసాధ్యం. మీరే చెయ్యండి. దేవుడు నమ్మదగిన దేవుడు. విందు ద్రాక్షరసం అయిపోయింది. విందు యజమాని కలవరపడిపోతున్నాడు. ఏం చెయ్యాలని, ఇది అసాధ్యం, జరగని పని. కానీ యేసయ్యను గూర్చి ఆ తల్లి చెబుతున్నారు,
ఆయన మీతో ఏం చెబుతాడో చేయండి, సమస్తం సాధ్యం. నీరు ద్రాక్షరసంగా మారిపోవడం. మోషే అంటాడు, ప్రభువా వీళ్ళని నేను కన్నానా, వీరిని కనానుకు తీసుకుపో అంటున్నావు, తీసుకువెళుతున్నాను. ఎదరి ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, దాటి వెళ్ళుట నాకు అసాధ్యం. ప్రభు అంటున్నారు, నీ చేతిలో కర్ర ఉన్నదయ్యా, మోషే ఆ కర్రను పైకెత్తు. లిఫ్ట్ అప్ ఆన్ ద సీ ద రోడ్. నీ కర్రను సముద్రం వైపు పైకెత్తు. ఏది నీకు అసాధ్యంగా మిగిలిపోయిందో నీ జీవితంలో అది సాధ్యంగా మలచబడుతుంది. అవును, ఆ రోజు మోషేతో మాట్లాడిన దేవుడు ఉదయకాల వెళ్ళి మాటలు వించున్న ఆత్మీయ సహోదరి, సమస్యల వలయంలో ఉన్నావు. ఎలా వీటి నుండి బయటికి రావాలనుకుంటున్నావు? నీకు అసాధ్యమే, కానీ నీలో ఉన్న దేవునికి సమస్తము సాధ్యం. ఓ నీళ్ళలో ఓ ట్యూబు వెళుతుంది, అందులో గాలి ఉన్నంతసేపు అది మునగదు. ఎందుకని తెలుసా? ఆ లోపల ఉన్న ఆ ఎయిర్, గాలి దాన్ని పైకి తేలేటట్లు చేస్తుంది. ఆ గాలి అనేది ఎప్పుడైతే లేదో అది మునిగిపోద్ది. సమస్యల వలయంలో ఉన్న సమస్యల వలయంలో చిక్కుబడిన తమ్ముడా, యవన కాలంలో శారీరక కోరికల్లో ఈడవబడుతున్నావు, చలాయ్. నీకు అసాధ్యమైనవి అనేకం. ఆ కోపంలో నుండి బయటికి రావడం, చెడు సహవాసం నుంచి బయటికి రావడం, శాపగ్రస్తమైన అలవాట్ల నుండి బయటికి రావడం నీకు అసాధ్యం. కానీ నేను ఒక మాట చెబుతున్నా, నీవు నమ్ముకున్న దేవునికి సమస్తము సాధ్యం. ఒక ఎయిర్ కలిగిన బెలూను నీటిలో నుంచి అది ఎలాగున పైకి వచ్చిందో, అది పైకి వెళుతూ ఉంటుందో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వాయువు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దైవిక శక్తి నిన్ను పైకి లేవనెత్తగలదు. నీకు అసాధ్యమైనవి అనేకం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. అబ్రాము శారాలకు, మీ శారీర రీత్యా మీకు అసాధ్యం సంతానాన్ని కనడం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఎదుటి కాలానికి వారు అలాగనే కుమారుని కన్నారు. ఆ కుమారుడు పేరే ఇస్సాకు. అబ్రాము జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. చలాయ్. శారమ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. యేసు నామమున ఆశీర్వదించండి. ఆమెన్.